విభిన్న వ్యక్తులకు ఈ అంతిమ గమ్యం చాలా విషయాలలో వేర్వేరుగా ఉంటుంది. తత్ఫలితంగా దానిని పొందటానికి చేపట్టే సాధనా పద్ధతులు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఆ విధంగా మనం ఆశించే అంతిమ గమ్యానికి మనల్ని తిన్నగా కొనిపోయే సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయం తగదు. దానివలన నిరుత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఏ మార్గాన్నైతే అనుసరించేలా మీరు ప్రేరేపించబడ్డారో మీ గమ్యానికి చేర్చేందుకు అది సరైన మార్గం కాకపోవచ్చు. తప్పుడు మార్గాన్ని అనుసరించటం వలన అసలైనది మన దృష్టి నుండి కనుమరుగు కావచ్చు. అప్పుడది తప్పుడు భావనలకు, భ్రమలకు దారితీస్తుంది. అదే దారిని మీరు కొనసాగించినట్లయితే చివరగా సత్తత్వాన్ని చేరుకోవడం అసాధ్యమవుతుంది. దురదృష్టవశాత్తు లోపభూయిష్టమైన మార్గదర్శకత్వానికి, తప్పుడు శిక్షణకు లోనైతే సాధారణంగా జరిగేది ఇదే. అందుకే ప్రప్రథమంగా సాక్షాత్కారం కోసం మీరు చేపట్టిన మార్గం వాస్తవానికి సరియైనదా కాదా అని నిర్ణయించుకోవలసిన అవసరం తప్పనిసరి. అందుకు మీరు వీలైనన్ని విధాలా దానిని పరిశీలించాలి. చాలా ప్రాచీనమైనదని ఏదో ఒక మార్గాన్ని అనుసరించకండి. మారిన నేటి ప్రాపంచిక, సామాజిక పరిస్థితులకు ఆ పద్ధతి నిరుపయోగమైనది కావచ్చు. చాలామంది అనుసరిస్తున్నారని ఏ పద్ధతిని అనుసరించవద్దు. ఎందుకంటే ఎక్కువ మంది సరైన పద్ధతిని అనుసరించారని అనలేం. తప్పుడు అభిప్రాయాలను అనుసరించిన ఏ కొద్ది మందినో ఆ ఎక్కువ మంది ఎంచుకుని వారిని అనుసరించి ఉండవచ్చు. ఒక వస్తువు యోగ్యతలను నిర్ణయించేటప్పుడు మనకి అవకాశం ఉన్న అన్ని ఉపాయాలను వినియోగించి విచారించాలి. మనకున్న విచక్షణ అనుభవాల సాయంతో క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షిస్తేనే గాని ఎటువంటి తొందరపాటు నిర్ణయాలకు రాకూడదు.